వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న కార్ ఆల్ న్యూ టాటా సియారా, ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ప్రాపర్ ఎస్యూవీ. నవ్వు రీలాంచ్ అయితే అయింది ఇన్ని ఇయర్స్ తర్వాత. సో ఇదైతే మనకి టాటా సియారాలో టాప్ ఆఫ్ ద లైన్ వేరియంట్, సియారా అకాంప్లిష్డ్ ప్లస్ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్. సో మనకి యాజ్ యూజువల్ టాటా కార్స్లో ప్యూర్ నుంచి స్టార్ట్ అవుతుంది బేస్ వేరియంట్. స్టార్టింగ్ వచ్చేసి మనకి 14 lakhs నుంచి, టాప్ ఆఫ్ ద లైన్ వచ్చేసి 21.29 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ దాకానే వెళ్తుంది. సో ఫస్ట్లీ దీని ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడినట్టయితే చూడడానికి చాలా స్లీక్ అండ్ ఫుల్లీ ఎల్ఈడి సెటప్ తోటి అయింది. ఫ్రంట్లో మనకి సియారా బ్యాజింగ్ అండ్ టాటా బ్యాజింగ్ కూడా కనిపిస్తుంది. అండ్ మనకు టాప్ ఆఫ్ ద లైన్లో అడాస్ కూడా వస్తుంది కార్లో. అండ్ మొత్తం ఫుల్లీ ఎల్ఈడి టచ్అప్ తోటి అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్. అండ్ మనకి టైర్స్ వచ్చేసరికి డైమండ్ కట్ డ్యువెల్ కలర్ అలాయ్ వీల్స్ 19 inches అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టాప్ ఆఫ్ ద లైన్లో. అండ్ సైడ్ ఆర్వీఎమ్స్, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ అండ్ 360-degree కెమెరా కూడా యాజ్ యూజువల్ మనకు రావడం జరిగింది. అండ్ డ్యువెల్ టోన్ ఫినిష్తో అయితే టాప్ ఆఫ్ ద వేరియంట్ వస్తుంది. అండ్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, మనకి సైడ్ కూడా మనకి టాటా సియారా బ్యాజింగ్ కూడా కనిపిస్తుంది డోర్ దగ్గర, డోర్ ప్యానల్స్ దగ్గర. అండ్ అంతేకాకుండా మనకి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 50 liters ట్యాంక్ కెపాసిటీ అయితే మనకి రావడం జరుగుతుంది. పానరామిక్ సన్ రూఫ్ అయితే మనకి క్లియర్గా విజిబుల్గా ఉంది. సో హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా పాత సియారా లుక్ కోసం మనకి రియర్ సైడ్ విండోస్కి ఆ గ్లాసీ బ్లాక్ మీద ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. సో సేఫ్టీ పర్పస్గా గ్లాస్ అయితే కంటిన్యూ చేయకుండా ఆ ప్యానల్కి బ్లాక్ ఫినిష్ ఇవ్వడం జరిగింది. అండ్ సైడ్ ప్రొఫైల్ అయితే ఎలా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే అండ్ అగైన్ ఫుల్లీ ఎల్ఈడి సెటప్ బ్యాక్ సైడ్ కూడా చాలా ఫ్యూచరిస్టిక్ ఉంది కార్ అయితే. అండ్ సియారా బ్యాజింగ్, టాటా బ్యాజింగ్. అండ్ కింద చూడొచ్చు మనకి రిఫ్లెక్టర్స్ అండ్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ రియర్ కెమెరా అన్నీ ప్రాపర్గా అన్నీ రావడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఫ్రంట్ సైడే కాకుండా బ్యాక్ సైడ్ కూడా మనకి డిజైన్ అనేది చాలా ఫ్రెష్ ఉంది, చాలా హెడ్ టర్నర్ అవుతుంది. మనకి రియర్ సైడ్ వైపర్ కూడా ఉంది కానీ నాట్ విజిబుల్గా అయితే లేదు, మీద మనకి హిడెన్ ఉంటుంది. బట్ అది కూడా వచ్చింది. అండ్ బ్లాక్ ఫినిష్ సైడ్స్లో మనకి ఇవ్వడం జరిగింది గ్లాసీ బ్లాక్ తోటి. టాప్ ఆఫ్ ద వేరియంట్లో ఇలా వస్తుంది. అండ్ నాకు తెలిసి మిడ్ వేరియంట్లో కూడా ఈ డిజైన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మళ్ళీ క్లియర్గా బంపర్ చూసినట్టయితే డిజైన్కి తగ్గట్టు బంపర్ అయితే చాలా ఎలిగెంట్గానే అయితే వచ్చింది మనకి. అండ్ ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టు మనకి రియర్ సైడ్ కెమెరా కూడా చాలా లో యాంగిల్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్ లుక్ వచ్చేస్తే ఫ్రంట్ లుక్ అయితే లైట్స్ మాత్రం చాలా ఫ్రెష్ లుక్ అయితే ఇస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ డిజైన్ కూడా ప్రీవియస్గా చెప్పినట్టు చాలా ఫ్రెష్గానే అయితే ఉంది. అండ్ దీంట్లో మనకు కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. మునార్ మిస్ట్, ప్యూర్ గ్రే, కూర్గ్ క్లౌడ్, ప్రిస్టో వైట్ అండ్ బెంగాల్ రోడ్, అంతేకాకుండా అండమాన్ అడ్వెంచర్. సో ఎల్లో కలర్ అయితే ఇంకా సూపర్ ఉంది అసలు. అండ్ దాంట్లో ఇది ఒక కలరు. సో కలర్ ఆప్షన్స్ కూడా చాలా వైడ్ రేంజ్లో మనకి రావడం జరిగింది. నెక్స్ట్ ఇంటీరియర్లోకి వెళ్ళిపోతాం. ఇంటీరియర్లో మాట్లాడడానికి చాలా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకు ఐ క్యాచ్ వచ్చేసి ట్రిపుల్ డిజిటల్ స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్లీ డోర్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి డోర్లో డ్యువెల్ టోన్ డోర్ అయితే రావడం జరిగింది. అండ్ అంబియన్ లైటింగ్ అయితే మనకు డోర్లో ఏం కనిపించట్లేదు కానీ పవర్ విండోస్ ఆప్షన్ అండ్ సైడ్ ఆర్వీఎం కంట్రోల్ ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ బాటిల్ హోల్డర్. అండ్ మనకి స్పీకర్స్ వచ్చేసి JBL స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది కంపెనీ నుంచి. అండ్ డోర్ అయితే చాలా వైడ్గానే అయితే ఓపెన్ అవుతుంది, కంఫర్టబుల్గానే అయితే ఉంటుంది ఎక్కడానికి దిగడానికైనా. నెక్స్ట్ క్యాబిన్ లోపల ఉన్న వీటి గురించి మాట్లాడాలంటే ఫస్ట్లీ పుష్ బటన్ స్టార్ట్ అయితే ఇక్కడ ప్లేస్ అవ్వడం జరిగింది. అండ్ దాని కిందే మనకి డ్రైవింగ్ మోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఆల్టర్ అండ్ డ్రైవింగ్ మోడ్స్. అండ్ అంబియన్ లైటింగ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ 12.3 inches. అండ్ అంతేకాకుండా మనకి స్టీరింగ్ వచ్చేసి సేమ్ హ్యారియర్ సఫారీలో వచ్చినట్టే స్టీరింగ్ వస్తుంది. అండ్ కానీ టాప్ ఆఫ్ ద లైన్లో మనకి డ్యువెల్ ఫినిష్ అయితే వస్తుంది స్టీరింగ్. అండ్ ఇక్కడ టాప్ ఆఫ్ ద లైన్ డీజిల్ టర్బో తీసుకుంటే మనకి ప్యాడల్ షిఫ్టర్ ఆప్షన్స్ అండ్ వైపర్స్ అండ్ లైట్స్ ఆప్షన్. ఇక్కడ వచ్చేసి మనకి ఎంటర్టైన్మెంట్కి 12.3 inches అండ్ కో ప్యాసింజర్కి 10 inches స్క్రీన్ మొత్తం కనెక్టెడ్ ఉంటుంది హ్యూజ్గా. అండ్ JBL స్పీకర్స్ వచ్చేసి మనకి టోటలీ 12 ఇన్బిల్ట్ సౌండ్ సిస్టమ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మనం చూసినట్టయితే కార్ లోపల కూడా బ్లాక్ అండ్ బేజ్ కలర్ అయితే మనకి ఆ కలరింగ్ కనిపిస్తుంది, చాలా లగ్జరీగా అయితే కనిపిస్తుంది. అండ్ బేసిక్గా అన్ని టాప్ ఆఫ్ ద లైన్ కార్లో ఉన్నట్టే ఫీచర్స్ లైక్ ఆటోమేటిక్ AC కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్ అవైతే రావడం జరిగింది. అండ్ మనకి
గేర్ లివర్ అనేది ఇట్లా రావడం అయితే జరిగింది రేంజ్ రోవర్ టైప్లో. అండ్ దీంట్లో ఒక కొత్త సేఫ్టీ ఫీచర్ ఏంటంటే మీరు సీట్ బెల్ట్ పెట్టండి మనకి పార్కింగ్ మోడ్లో నుంచి అయితే డియాక్టివేట్ కాదు. సో ఈ సేఫ్టీ ఫీచర్ ఎలా నచ్చిందో చెప్పండి. ఇదొకటైతే కొత్తగా యాడ్ అయింది టాటా సియారాలో, వేరే ఏ కార్లో లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్మ్ రెస్టర్ అండ్ ఇక్కడ సన్ బ్లైండ్స్తో పాటు మనకి లైట్స్ అండ్ గ్లాస్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా మనకి దీంట్లో ఈ కార్లో ప్యాసింజర్ కాకుండా డ్రైవింగ్ సైడ్ కూడా మనకి సన్ బ్లైండ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఓఆర్విఎం వచ్చేసి ఆటో డిమ్మింగ్ ఓఆర్విఎం అయితే రావడం జరిగింది. అండ్ మీద రీడింగ్ లైట్స్ అండ్ పానరామిక్ సన్ రూఫ్ కంట్రోల్స్. సో సన్ రూఫ్ అయితే చాలా హ్యూజ్. సో దీని యొక్క ఫస్ట్ ఇది అయితే టోటల్గా ఓపెన్ అవుద్ది. సో మనకైతే చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. చాలామంది ఇంటర్నెట్లో దీని సన్ రూఫ్ స్టార్టింగ్ నుంచే సరిగా పనిచేయట్లేదు, కార్ డెలివరీ చేసుకునేటప్పుడు పీడిఐ సరిగా చేసుకోండి అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. సో ఎస్, ఏ కార్ తీసుకున్నా పీడిఐ అయితే ఫస్ట్ చేసుకోవాలి. అండ్ మనకి దీంట్లో మెమరీ ఫంక్షన్ సీట్స్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా వస్తున్నాయి, చెప్పడం మర్చిపోయాను. సో ఫుల్లీ లెదర్ అప్ సీట్స్ అండ్ అండర్ థై సపోర్ట్ అడ్జస్ట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ టాప్ ఆఫ్ ద వేరియంట్లోనే వస్తాయి. సో కుషనింగ్ కూడా లెదర్ కుషనింగ్ చాలా సాఫ్ట్ ఉంది. అండ్ కంఫర్ట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది మనకి. అండ్ స్టీరింగ్ కూడా డ్యువెల్ టోన్ తోటి వస్తుంది. సో నెక్స్ట్ రియర్ సైడ్ కూడా ఒకసారి లుక్ ఇచ్చేద్దాం. రియర్ సైడ్ వచ్చేసి మనకి సేమ్ డ్యువెల్ టోన్ ఫినిష్ తోటి అయితే వస్తుంది. అండ్ ఇన్బిల్ట్ సన్ షేడ్స్ ఇవ్వడం జరిగింది రియర్ సైడ్లో. అండ్ అంతేకాకుండా మనకి సి టైప్ సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. రీడింగ్ లైట్స్ ఇక్కడ వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా మనకి 3 హెడ్ రెస్టర్స్ అయితే వస్తున్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ కంఫర్టబుల్ ఫీచర్, చాలామంది మిస్ అవుట్ అవుతారు. అండ్ కప్ హోల్డర్స్ అండ్ అండర్ థై సపోర్ట్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. ఎస్పెషల్లీ ఈ సెగ్మెంట్లోనైతే టాటా సియారాలో బ్యాక్ సైడ్ అండర్ థై సపోర్ట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ అండ్ మనకు బూట్ స్పేస్ వచ్చేసి 622 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా హ్యూమంగస్, చాలా స్పేషియస్ బూట్ అయితే ఉంది. ఇదైతే అడ్వాంటేజ్. అండ్ కాకుండా 60-40 స్ప్లిట్ చేసుకుంటే మనకి అరౌండ్ 1000 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి లైట్ అండ్ స్పేర్ వీల్ కూడా మనకి 19 ఇంచెస్ స్పేర్ వీల్ అయితే వస్తుంది, స్టీల్ వీల్. అండ్ ఎస్, ఆటోమేటిక్ డిక్కీ కూడా ఆఫ్ అవుతుంది, ఎలక్ట్రానిక్ కంట్రోల్. ఇంకేం కావాలండి. నెక్స్ట్ దీని యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే సింపుల్ 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ అండ్ డీజిల్ ఆప్షన్ అయితే వస్తుంది. మనకు టాప్ ఆఫ్ ద లైన్ అయితే 6 స్పీడ్ ఆటోమేటిక్ తోటి అయితే వస్తుంది. పవర్ గురించి మాట్లాడితే మనకి 116 bhp ఆఫ్ పవర్ అండ్ 280 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది డీజిల్ ఆటోమేటిక్లో. అండ్ మనకి చాలా రీఫండ్ అయితే ఉంటుంది ఇంజన్. వెరీ కంఫర్టబుల్ కార్ ఫర్ లాంగ్ డ్రైవ్స్ అండ్ పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళైనా చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ పవర్ కూడా మీకు ఎక్కడ ల్యాగ్ అనిపించదు. అండ్ కంఫర్ట్ సేఫ్టీ కూడా ఉంటుంది. అండ్ సేఫ్టీ అంటే గుర్తొచ్చింది, సేఫ్టీ గురించి మాట్లాడితే మనకి నార్మల్గా మాట్లాడుకున్నట్టు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది. అండ్ అడాస్ లెవెల్ 2 అయితే మనకు టాప్ ట్రిమ్లో వస్తుంది. 360 డిగ్రీ కెమెరా అండ్ 5 స్టార్ రేటింగ్, ఆబ్వియస్లీ టాటా కాబట్టి. అండ్ నెక్స్ట్ దీని యొక్క ప్రైజింగ్ గురించి మాట్లాడితే మనకి ఫస్ట్ టాటా సియారా ప్యూర్ వచ్చేసి మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 14 lakhs నుంచి స్టార్ట్ అయ్యి టాప్ ఆఫ్ ది వేరియంట్ 21 lakhs దాకా అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే వెళ్తుంది. అండ్ ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి ఎక్కువ చెప్పను, సింపుల్గా చెప్తా. మీకు ఒక ఫ్రెష్నెస్ కావాలి, ఈ అన్ని ఆర్డినరీ ఎస్యూవీస్ కాకుండా ఒక రియల్ ఎస్యూవీని ట్రై చేద్దాం. అండ్ ఒక హెడ్ టర్నర్, అంతేకాకుండా లాంగ్ డ్రైవ్స్లో సేఫ్టీ ప్లస్ కంఫర్ట్ ఉన్న కార్ కావాలంటే ఇదే. సో ఇదే నా ఫైనల్ వర్డిక్ట్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్